హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సున్నుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఒక పాండి తీసుకొని దానిలో కొద్దిగా మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి. స్టవ్ అనేది సిమ్లో పెట్టి వేయించాలి, లేదంటే హైలో పెడితే మాడిపోతుంది, డ్రైగా రోస్ట్ అవ్వవు. ఇది ఇలా వేయిస్తూ దీనికి సంబంధించిన పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. బెల్లంలో ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బెల్లం అనేది బెస్ట్ అంటారు. మినపప్పు వచ్చేసి బోన్స్కి కానీ హార్ట్స్కి సంబంధించి కానీ హెల్తీ ప్రోడక్ట్. నేను చేతిలో పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. అలా కొద్దిగా రోస్ట్ అయ్యి ఇలా గిన్నెలో వేస్తే మళ్ళీ కొంచెం ఇలా సౌండ్ వచ్చేంత వరకు వేయించుకోండి. అప్పుడు బాగా రోస్ట్ అయినట్టు. వేయించుకున్న మినపప్పుని మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే దాని ఫ్లేవర్నెస్ ఇంకా దాని టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. చాలా స్మూత్గా పట్టుకొని చూస్తే పౌడర్ లాగా కొద్దిగా స్మూత్గా చేసుకోండి. అప్పుడు సున్నుండ అనేది పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో వస్తుంది. ఇది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇదే బెల్లాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇందాక ఏదైతే పౌడర్ చేసుకున్నారో ఆ మిక్సీలో మళ్ళీ వేసేసి మొత్తం మళ్ళీ ఒక 1-2 టైమ్స్ స్మూత్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ చేయండి. ఇక పౌడర్ లాగా పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసేసుకొని మొత్తం వేసేసుకోండి. మిక్సీ పట్టుకున్న పౌడర్ ఏదైతే గిన్నెలో వేసుకున్నారో దాంట్లో ఏ చిన్న ఉండలు కానీ లేకుండా ఒక్కసారి చేత్తో మొత్తం ఇలా కలగలుపుకొని అలా పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలో నెయ్యి తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకొని ఆ వేడి నెయ్యి ఏదైతే ఉందో ఆ పిండిలో పోసి కలిపేసుకోండి. రౌండ్గా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. యమ్మీ అండ్ వెరీ టేస్టీ లడ్డు రెడీ. మీ ఫేవరెట్ స్వీట్ ఏంటో కామెంట్స్ చేయండి. Do like and share.